హాయ్. గుడ్ మార్నింగ్ అండ్ గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్. మనం నిన్న కంటైనరైజేషన్ స్టార్ట్ చేసాము. ఫిజికల్ సర్వర్‌కి, వర్చువల్ మిషన్‌కి అండ్ కంటైనర్స్‌కి ఉండే అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్ అవి ఏ సిట్యుయేషన్‌లో మనకు యూజ్ అవుతాయి. అండ్ హిస్టరీ ఆఫ్ ఓల్డ్ ఎంటర్ప్రైజ్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ కలిపి ఉన్నప్పుడు అప్లికేషన్స్. దాని తర్వాత మనం మోనోలిథిక్ సర్వీసెస్ అంటే ఫ్రంట్ ఎండ్‌ని, బ్యాక్ ఎండ్‌ని సెపరేట్ చేసాము. బట్ బ్యాక్ ఎండ్ కాంపోనెంట్స్ అన్నీ ఒకే సింగిల్ కోడ్‌గా ఉండేది. దానివల్ల వచ్చిన డిసడ్వాంటేజెస్ అండ్ దాని తర్వాత మనకు మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్ వల్ల కంటైనర్స్ ఎలా యూజ్ అయ్యాయి. ఇదంతా మనం నిన్న డిస్కస్ చేసాం. అండ్ VM వర్సెస్ కంటైనర్స్ ఇది కూడా ఇంపార్టెంట్ క్వశ్చన్ యూజువల్‌గా. అండ్ డాకర్ ఇన్‌స్టాల్ చేసాం మనం. కంటైనరైజేషన్ పాపులర్ అయింది. మైక్రో సర్వీసెస్‌కి కంటైనర్స్ అనేవి చాలా బాగా సూట్ అవుతాయి కాబట్టి. మెయిన్‌గా రెండే రీజన్స్. ఒకటి రిసోర్స్ యుటిలైజేషన్ అండ్ బూటింగ్ టైమ్. సో మనకు సర్వర్ ఆర్ మన అప్లికేషన్ ఎంత ఫాస్ట్‌గా అప్ అయితే మనకు అంత బెటర్ కాబట్టి డాకర్ కంటైనర్స్‌లో ఆర్ ఎనీ కంటైనర్స్‌లో మనకు అప్లికేషన్ అనేది చాలా ఫాస్ట్‌గా వితిన్ సెకండ్స్‌లో వచ్చేస్తుందన్నమాట. నిన్న డాకర్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాత కొన్ని డాకర్ కమాండ్స్, డాకర్ ఇమేజెస్ అంటే మన సర్వర్‌లోని ఇమేజెస్‌ని, లోకల్ ఇమేజెస్‌ని డిస్‌ప్లే చేస్తుంది. డాకర్ పుల్ అంటే డాకర్ హబ్ నుంచి మనకు ఇమేజెస్‌ని పుల్ చేస్తుంది. అండ్ డాకర్ పిఎస్ రన్నింగ్ కంటైనర్స్, డాకర్ పిఎస్ -a ఆల్ కంటైనర్స్. సో పిఎస్-a డిస్ప్లేస్ ఆల్ కంటైనర్స్. అండ్ దెన్ మనం డాకర్ పుల్ చేశాక డాకర్ ఇమేజ్ వస్తుంది మనకు. ఇమేజ్ నుంచి కంటైనర్ క్రియేట్ చేయడం డాకర్ క్రియేట్ చేసిన కంటైనర్ స్టార్ట్ చేయడానికి డాకర్ స్టార్ట్, రిమూవ్ చేయడానికి డాకర్ ఆర్ఎం. సో ఇక ఈ డాకర్ పుల్ క్రియేట్ స్టార్ట్ ఇవి చేయడం కంటే మనం డైరెక్ట్ గా డాకర్ రన్ అని చేయొచ్చు. ఓకే, ఇక్కడ డాకర్ రన్నింగ్ కంటైనర్ లోకి ఎలా లాగిన్ అవ్వాలి? డాకర్ ఎగ్జెక్ -it కంటైనర్ ఐడి అండ్ బ్యాష్. కంటైనర్ ని బ్యాక్గ్రౌండ్ లోకి పంపించడానికి -d. పోర్ట్ ని అలొకేట్ చేయడానికి హోస్ట్ పోర్ట్ ని -p. హోస్ట్ పోర్ట్ కంటైనర్. కంటైనర్ పోర్ట్ అనేది ఫిక్స్డ్. ఓకే, హోస్ట్ పోర్ట్ అనేది మన ఇష్టం. కంటైనర్ ని కానీ ఇమేజ్ ని కానీ ఇన్స్పెక్ట్ చేయాలి అంటే డాకర్ ఇన్స్పెక్ట్. డాకర్ లాగ్స్ అంటే కంటైనర్ లాగ్స్ ని చెక్ చేయడం. సో ఈ కమాండ్స్ అన్ని మనం నిన్న చూసాం. సో మీరు కూడా ఇవి కొంచెం కంటైనరైజేషన్ ఐ హోప్ యూ అండర్స్టాండ్ వెల్ నెక్స్టర్డే. డిఫరెంట్ ఎగ్జాంపుల్స్ తో మనం చూసాం కాబట్టి. సో మెయిన్ గా రెండే గుర్తుపెట్టుకోండి. ఒకటి బూటింగ్ టైమ్, రెండు రిసోర్స్ యూటిలైజేషన్. డెమో ప్రాక్టీస్ లాస్ట్ 10 minutes నుంచి రన్ అవుతుంది బట్ స్టిల్ నాట్ డిస్ప్లేయింగ్. మనం టెరాఫార్మ్ ద్వారా క్రియేట్ చేద్దాం. డాక్టర్ డాట్ జస్ట్ డాక్టర్ ద్వారా క్రియేట్ చేస్తున్నా. ఇది మరి ఎంతసేపు చేసినా రావట్లేదు. జస్ట్ ఒక ఇన్స్టెన్స్ క్రియేట్ చేయడం. టెరాఫార్మ్ తెలియని వాళ్ళు, టెరాఫార్మ్ క్లాసెస్ అటెండ్ అవ్వని వాళ్ళు కొంచెం వెయిట్ చేయండి, ఇక్కడ వస్తుంది.
response plan. Response like after మన టెరాఫామ్ ఎలా అయితే డీప్ గా డిస్కస్ చేసామో డాక్టర్ కు మన డిస్క్ కూడా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ డిస్కస్ చేసుకుంటూ వెళ్దాం. బట్ కష్టంగా అయితే మీకు ఫీల్ అవ్వద్దు, ఎందుకంటే అవి ఇంటర్వ్యూస్ లో డెఫినెట్లీ అడుగుతారు. డాక్టర్ ఈ కమెంట్స్ మీరు ఒక చిన్న షెల్ఫ్ పైన రాసుకోవచ్చు. డాక్టర్ డెస్క్టాప్ అనేది ఉంది. డాక్టర్ డెస్క్టాప్ అనేది ఏంటి అంటే విండోస్ లో మనం డాక్టర్ రన్ చేయడం. బట్ అది ఏం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్ లో మళ్ళీ ఒక లైనెక్స్ విఎం ని క్రియేట్ చేస్తుంది. రిసోర్సెస్ అన్ని చాలా వేస్ట్ అవుతాయి అండ్ అది చాలా స్లోగా ఉంటుంది. విండోస్ ఓఎస్ కంటైనర్స్ ని ఎప్పటికీ సపోర్ట్ చేయదు యాక్చువల్లీ. సో ఈ కంటైనర్స్ అనే కాన్సెప్ట్ వచ్చింది లైనెక్స్ నుంచి, లైనెక్స్ ఓఎస్ నుంచి వచ్చింది కాన్సెప్ట్. విండోస్ ఓఎస్ లో బై డిఫాల్ట్ కంటైనర్స్ ని సపోర్ట్ చేసే కాన్సెప్ట్స్ అవైలబుల్ లో ఉండవు. బట్ విండోస్ ఏం చేసింది అంటే డాక్టర్ ని రన్ చేయడానికి బ్యాక్గ్రౌండ్ లో లైట్ వెయిట్ లైనెక్స్ విఎమ్స్ ని రన్ చేస్తుంది అనమాట. సో దానివల్ల మన సిస్టమ్ చాలా స్లో అయిపోతుంది. ఈవెన్ డాక్టర్ కమాండ్స్ కూడా చాలా స్లోగా రెస్పాండ్ అవుతుంది. రెపో యాడ్ చేద్దాం అండ్ ఫైనల్ గా ఇన్స్టాల్. systemctl start docker
సిస్టమ్ సిటిఐ ఎనేబుల్ డాకర్. సో మనం డాకర్ అనే గ్రూప్ కి మన యూజర్ ని యాడ్ చేయాలి. ఎగ్జిట్ ఎగ్జిట్ లాగిన్. ఓకే, సో డాకర్ పిఎస్. సో ఇప్పుడు Nginx మనం రన్ చేయాలి అంటే డాకర్ రన్ -d బ్యాక్గ్రౌండ్ లోకి పంపిస్తున్నాం. -p హోస్ట్ పోర్ట్ 80, కంటైనర్ పోర్ట్ 80, Nginx. మనం దీనికి ఒక నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు. మీరు నేమ్ ఇవ్వకపోతే ఇక్కడ ఏమవుతుంది, డాకరే ఒక 2 ర్యాండమ్ డిక్షనరీ వర్డ్స్ తీసుకుంటున్నాను అన్నమాట. ఇక్కడ నేను మై Nginx అని ఇస్తున్నా. సో కంటైనర్ ఐడి బదులు నేమ్ కూడా యూజ్ చేసుకోవచ్చు జనరల్ గా. డాకర్ పిఎస్ -a. ఐ థింక్ నేమ్ అనేది ముందు రావాలి. మై Nginx. ఓకే, సో ఇప్పుడు మీరు దీనిలోకి లాగిన్ అవ్వడానికి కంటైనర్ ఐడి బదులు డైరెక్ట్ గా నేమ్ యూజ్ చేసుకోవచ్చు. డాకర్ ఎగ్జిట్ -id మై Nginx బాష్. ఓకే, సో ఇన్స్పెక్ట్ చేయడానికి ఇంకా ఎవ్రీథింగ్. ఇప్పుడు నేను కంటైనర్ లోపల ఉన్నాను. కమింగ్ అవుట్ డాకర్ ఇన్స్పెక్ట్ మై Nginx. డాకర్ లాగ్స్ మై Nginx. ఓకే, సో ఇప్పుడు పోర్ట్ నెంబర్ 80 పైన మనకు Nginx వెల్కమ్ పేజ్ వస్తుంది. పోర్ట్ నెంబర్ 80 నేను సెక్యూరిటీ గ్రూప్ లో అలౌ చేయలేదు. మీరు ఆల్ పోర్ట్స్ అలౌ చేసేస్తాం. ఓకే, సో ఇప్పుడు ఇదంతా నిన్నటి వరకు మనం డిస్కస్ చేసింది. ఓకే, ఇప్పుడేంటి, మనం ఎవరో రాసిన ఇమేజెస్ ని మనం యూస్ చేస్తున్నాం. రైట్, Nginx కంపెనీ రాసిన ఇమేజ్ ని మనం యూస్ చేస్తున్నాం. మనం ఏం చేయాలి, మన ఓన్ ఇమేజెస్ మనం క్రియేట్ చేసుకోవాలి మన అప్లికేషన్ కోసం. వీటి కోసం మనం ఏం చేయాలి, కస్టమ్ ఇమేజెస్ క్రియేట్ చేయాలి. హౌ టు క్రియేట్ కస్టమ్ డాకర్ ఇమేజెస్. ఓకే, సో దీనికి డాకర్ ఏం చేస్తుందంటే మనకు డాకర్ ఫైల్ అనే ఒక ఆప్షన్ ఇచ్చింది అనమాట. సో ఈ డాకర్ ఫైల్ యూజ్ చేసి మనం మన కస్టమ్ ఇమేజెస్ ని క్రియేట్ చేసుకోవచ్చు. యూజ్ టు క్రియేట్ అవర్ కస్టమ్ ఇమేజెస్. ఓకే, సో డాకర్ ఫైల్ ఏంటంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడ్ చేస్తుంది. యూజింగ్ ఇన్స్ట్రక్షన్స్ ప్రొవైడెడ్ బై డాకర్. ఆ ఇన్స్ట్రక్షన్స్ యూజ్ చేసి మనం ఓన్ గా డాకర్ ఫైల్ రాసుకొని ఇమేజెస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. అవి చాలా సింపుల్ గా ఉంటాయి. ఓకే, ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ మనం నేర్చుకున్నాం. చాలా అంటే చాలా సింపుల్.
సో మనం డాకర్ ఫైల్ రిఫరెన్స్ అని కొడితే సో ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ఏంటి, దాని వల్ల యూజ్ ఏంటి అనేది మొత్తం మొత్తం ఇక్కడ వస్తుంది. ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ వచ్చేసి ఫ్రమ్ అనమాట. సో డాకర్ ఫైల్ అనేది ఇంకా యూజువల్ గా మనం యాన్సిబుల్ ఎలా అయితే చేసామో అలా చేయాల్సి వస్తుంది. డాకర్ ఫైల్స్ అంటే ఫస్ట్ ఇన్స్ట్రక్షన్ ఫ్రమ్ గురించి చూద్దాం. ఫ్రమ్ ఈ ఫైల్ నేమ్ అనేది ఖచ్చితంగా క్యాపిటల్ డి డాకర్ ఫైల్ ఇలా ఉండాలి. ఓకే, కావాలంటే ఎక్స్టెన్షన్ కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు మనం డాకర్ ఫైల్ అనేది ఇలా ఉండాలి. ఇక్కడ మన ఇన్స్ట్రక్షన్స్ రాయాలి. ఫ్రమ్ ఇన్స్ట్రక్షన్ వచ్చేప్పటికి ప్రతి కంటైనర్ కి ఒక బేస్ ఓఎస్ అనేది ఉండాలి. లైక్ ప్రతి సర్వర్ కి ఒక ఓఎస్ అనేది ఎలా అయితే ఉంటుందో మ్యాండేటరీగా, అది విండోస్ అయినా, లైనెక్స్ అయినా, మ్యాక్ అయినా, ఉబుంటు అయినా, యూనిక్స్ అయినా, ఏదైనా కూడా ప్రతి కంటైనర్ కి ఓఎస్ కూడా ఉండాలి. సో ఆ ఓఎస్ ని మనం ఎలా రిఫర్ చేయాలి? మనం ఓఎస్ ని ఓన్ గా బిల్డ్ చేయాలి. మనం ఏమి కెర్నల్ టీమ్ కాదు. సో కెర్నల్ టీం వాళ్ళు ఎవరైనా లైనెక్స్ వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఓఎస్ ని బిల్డ్ చేస్తారు ఫ్రమ్ ద స్క్రాచ్, సి లాంగ్వేజ్ యూస్ చేసుకుని ఏదో ఒకటి. బట్ మనము ఏం ఓఎస్ డెవలపర్స్ కాదు కాబట్టి సో మనం ఉన్న ఓఎస్ ని యూస్ చేసుకోవాలి. ఓకే, సో అది ఎలా రిఫర్ చేయాలి అంటే జస్ట్ ఫ్రమ్ ఓఎస్, ఫ్రమ్ బేస్ ఓఎస్ కోలన్ వర్షన్. ఓకే, సో ఇలా మనం బేస్ ఓఎస్ ని రిఫర్ చేయొచ్చు. ఓకే, సో మనకేంటి అంటే మనం ఆర్హెచ్ఎల్ వాడుతున్నాం కదా సర్వర్స్ లో. రెడ్ హ్యాట్ కి మనం మనీ పే చేస్తే వాళ్ళు మనకు ఆర్హెచ్ఎల్ 9 ఇమేజెస్ కూడా ఇస్తారు. ఓకే, బట్ మనము ఇప్పుడు మనీ పే చేయలేం కాబట్టి జనరల్ గా సెంటోఎస్ ఆర్హెచ్ఎల్ ఈక్వల్ టు సెంటోఎస్ ఈక్వల్ టు ఆల్మా లైనెక్స్. సో ఆల్మా లైనెక్స్ అనేది ఉంది. అదేంటి అంటే కంప్లీట్లీ రెడ్ హ్యాట్ కోడే, ఎవ్రీథింగ్ రెడ్ హ్యాటే, బట్ దాంట్లో సపోర్ట్ ఉండదు అంతే. ఓకే, ఆల్మా లైనెక్స్ 9 అనేది మనం బేస్ ఓఎస్ గా యూస్ చేస్తాం. సో సింటాక్స్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్ నేమ్ ఫ్రమ్ స్పేస్ బేస్ ఓఎస్ ఆల్మా లైనెక్స్ 9. ఓకే, సో ఈ ఎక్స్టెన్షన్ ఆఫ్ చేయండి, కొంచెం డిస్టర్బింగ్ అవుతుంది నేర్చుకునేప్పుడు. వన్స్ మీకు బాగా డాక్టర్ వచ్చేసిన తర్వాత, అర్థమైన తర్వాత దెన్ యూ కెన్. ఓకే, ఫ్రమ్ ఆల్మా లైనెక్స్ 9. సో ఇంతే, ఒక్కొక్క ఇన్స్ట్రక్షన్ ఒక్కొక్క లైనే ఉంటుంది. సింటాక్స్ వచ్చేసి ఇన్స్ట్రక్షన్ నేమ్, అండ్ ఆ సింటాక్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. చూద్దాం. సో దట్స్ ఆల్. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఇక్కడ ఒక టైపో క్రియేట్ చేయాలి. డాక్టర్ ఫైల్ సేమ్ మనం యాన్సిబుల్ షెల్ స్క్రిప్ట్ ఎలా అయితే చేసామో అలా. డాక్టర్ ఫైల్స్ git init with branch hyphen yum chain. ఇప్పుడు నేను దీన్ని క్లోన్ చేసుకోవాలి.
clone. సో దీంట్లోకి ఎంటర్ అవుదాం. సో డాకర్ ఫైల్ ఎక్కడ ఉందో అక్కడ రన్ అవుతుంది మన డాకర్ కమాండ్. ఇప్పుడు మనం ఓన్ గా డెవలప్ చేస్తున్నాం కాబట్టి ఓకే, మనం బిల్డ్ చేయాలి ఇమేజ్ ని. మనం బిల్డ్ చేసి ఇమేజ్ లాగా క్రియేట్ చేయాలి. హౌ టు బిల్డ్ డాకర్ ఇమేజ్? సో కమాండ్ వచ్చేసి సింపుల్, డాకర్ బిల్డ్ -t అంటే ట్యాగ్, ఇమేజ్ నేమ్ కోలన్ వర్షన్ అండ్ డాట్ రిప్రజెంట్స్ కరెంట్ డైరెక్టరీ. డాట్ ఎందుకు ఇస్తున్నాం అంటే మనం డాకర్ కి ఏం చెప్తున్నాం అంటే, సో నా ఇమేజ్ ని బిల్డ్ చేయి, ట్యాగ్ వచ్చేసి -t అని ఇస్తున్నాను నేను. డాట్ అనేది ఎందుకంటే కరెంట్ డైరెక్టరీలో డాకర్ ఫైల్ అనేది ఉంది అని. డాట్ మీన్స్ కరెంట్ డైరెక్టరీ. ఓకే, సో ఇప్పుడు డాకర్ బిల్డ్ -t, మీరు దీనికి ఏ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు. నేను ఫ్రమ్ అని ఇస్తున్నాను. ఫ్రమ్ వర్షన్ జనరల్ గా 1.0.0 అని ఇస్తున్నా. డాట్ ఓకే, బిల్డ్ అయిపోయింది. ఇది బిల్డ్ అయ్యి ఎక్కడ సేవ్ అవుతుంది మనకు? మన లోకల్ రెపోలో సేవ్ అవుతుంది. ఓకే, ఫ్రమ్ ట్యాగ్ ఇమేజ్ ఐడి 3 months ago, దీన్ని అంటే మనం లోపల యూస్ చేసిన బేస్ ఇమేజ్ 3 months ago వచ్చింది. 209 MB. ఓకే, ఇక్కడ బేస్ ఓఎస్ ఎంత ఉంది? మన ఆల్మా లైనక్స్ 209 MB ఉంది. సో ఇప్పుడు ఈ లోకల్ లో ఉండే ఇమేజ్ ని డాకర్ హబ్ కి పుష్ చేయాలంటే ఎలా? డాకర్ హబ్ కి పుష్ చేయాలంటే ఫస్ట్ మనం డాకర్ హబ్ చూద్దాం. డాకర్ హబ్ పుష్ చేయాలి అంటే నేను లాగిన్ అయినా ఆల్రెడీ. ఇప్పుడు ఇదేంటి, అఫీషియల్ ఇమేజా కాదా? సో అది అఫీషియల్ ఇమేజ్. ఇప్పుడు చాలా మంది ఇలానే ఇచ్చింటారు కదా, ఫ్రమ్ 1.0.0 అని. చాలా మంది వాళ్ళ ఇమేజెస్ ని బిల్డ్ చేసుకునేటప్పుడు ఇలా నేమింగ్ ఇచ్చే ఛాన్స్ ఉందా లేదా? సో ఇలా మనం నేమింగ్ ఇస్తే ఒకరిదొకరిది లైక్ ఓవర్ రైడ్ అవుతుంది, రీప్లేస్ అవుతుంది. కాబట్టి డాకర్ ఏం చేసిందంటే, మీరు పుష్ చేసేటప్పుడు డాకర్ హబ్ లోకి మీ ఓన్ యూజర్ నేమ్ పైన పుష్ చేయాలి. ఇప్పుడు github.com ఉంది. నేను ఇక్కడ URL చూస్తే మీకు ప్రతి చోట మీకు ఏం కనిపిస్తుంది? మన యూజర్ నేమ్ ఆర్గనైజేషన్ ఐడినో కనిపిస్తుంది. ఎందుకంటే చాలా మంది డాకర్ ఫైల్స్ అని వాళ్ళు రెపో ఇచ్చుకుంటారు. ఇక్కడ ఇది ఇవ్వకపోతే యూనిక్నెస్ రాదు. ఇప్పుడు నేను ఇక్కడ హైలైట్ చేసింది యూనిక్ కాదా అది? మన యూజర్ నేమ్ గిట్హబ్ కూడా యూనిక్ కదా. సో మన యూజర్ అకౌంట్ లో మనకు ఒక్క డాకర్ ఫైల్స్ అనే రెపో ఉంది. మీరు ఇంకోటి క్రియేట్ చేయాలని చూస్తే ఎర్రర్ వస్తుంది. ఓకే, సో అలా డాకర్ ఏం చేస్తుందంటే మనకి ఇమేజ్ ని మీరు డాకర్ హబ్ కి పుష్ చేయాలి అనుకున్నప్పుడు దాన్ని బిల్డ్ చేసేటప్పుడు కానీ ఆర్ రీట్యాగ్ ఇలా ఇవ్వాలి. డాకర్ బిల్డ్ -t మీ డాకర్ హబ్ యూజర్ నేమ్ /image name :version ఇలా ఇవ్వాలి. సో ఇలా ఇచ్చినప్పుడు ఏమవుతుంది,
ఇది మీ యూజర్ అకౌంట్ లోకి వెళ్తుంది అనమాట. అంటే మీరు బిల్డ్ చేసుకున్న ఇమేజ్ ఇది ఆబ్వియస్లీ యూనిక్ గా ఉంటుంది కాబట్టి డాకర్ యూజర్ నేమ్ వేరే వాళ్ళు సేమ్ ఇమేజ్ బిల్డ్ చేసినా నో ప్రాబ్లం. ఇప్పుడు నా యూజర్ అకౌంట్ లోకి నేను పుష్ చేయాలి అంటే ఐ నీడ్ టు లాగిన్ ఫస్ట్, డాకర్ లాగిన్. సో ఇక్కడ నేను డాకర్ లాగిన్ అని ఇచ్చి నా యూజర్ నేమ్ యూజింగ్ వెబ్ పేజ్. ఓకే, కమాండ్ లైన్ లో చూసుకోవాలంటే డాకర్ లాగిన్ -u మన యూజర్ నేమ్. ఓకే, లాగిన్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడేమో నేను ఇమేజెస్ ని మార్చాలని చెప్పాను. ఇమేజ్ నేమ్ అనేది మీరు మార్చాలి అంటే డాకర్ ట్యాగ్ ప్రెసెంట్ ఉండే ఫార్మాట్ 1.0.0. నేను దీన్ని మళ్ళీ ట్యాగ్ చేస్తున్నా, జాయిన్ డెవాప్స్ /from 1.0.0 అంతే. ఓకే, ప్రెసెంట్ ఉండే ఇమేజ్ ఏంటి, దానికి మీరు మళ్ళీ రీట్యాగ్ ఏం చేస్తున్నారు. ఓకే, సో లాగిన్ చేయాలి అండ్ ఇమేజ్ ఫార్మాట్ ఇలా ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు డాకర్ పుష్ మీరు కొత్తగా ఇచ్చిన ఇమేజ్ ఫార్మాట్ ఆర్ ఇమేజ్ ఐడి ఏదైనా ఓకే. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఉంటుంది నాకు నా డాకర్ హబ్ లో. ఫ్రమ్ <a minute ago. ఇక్కడ ట్యాగ్స్ లో చూసుకుంటే మీకు 1.0.0 <a minute ago pushed by join DevOps. ఇప్పుడు మీరు నా ఇమేజ్ ని పుల్ చేసుకోవచ్చు ఇలా. just 30 seconds, I'll be back. ఓకే, ఇలా మీ యూజర్ అకౌంట్ లోకి ఇమేజెస్ అనేవి వచ్చేస్తాయి. లాగిన్ అవ్వాలి, బిల్డ్ చేయాలి, పోస్ట్ చేసుకోవాలి. ఓకే, సో from should be the first instruction in your Docker file. There is only one exception, I will tell you later. Okay, but common ga general ga from should be the first instruction inside a Docker file that represents base OS. Okay, and next another instruction, run. సరే, నేను ఒక బేస్ ఓఎస్ అనేది రిఫర్ చేస్తున్నాను, బట్ ఆ బేస్ ఓఎస్ లోపల నేను ఏమైనా చేంజెస్ చేసుకోవాలంటే ఎలా, లైక్ ఏమైనా ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసుకోవాలన్నా, ఏమైనా కాన్ఫిగరేషన్ ఫైల్స్ తెచ్చుకోవాలన్నా, సంథింగ్ ఐ నీడ్ టు డూ ఆన్ టాప్ ఆఫ్ బేస్ ఓఎస్ కదా. ఓకే, ఓన్లీ బేస్ ఓఎస్ ని రిఫర్ చేస్తే మనకి ఏమొస్తుంది, వీ వాంట్ కస్టమైజేషన్. సో అలాంటప్పుడు మనకి ఏంటి అంటే రన్ ఇన్స్ట్రక్షన్ అనేది యూజ్ అవుతుంది. సో ఇది ఏం చేస్తుందంటే బేస్ ఓఎస్ పైన కొన్ని మీరు ఇచ్చే కమాండ్స్ రన్ చేస్తే దాన్ని కాన్ఫిగర్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ లేయర్స్ అనేది మనం డిస్కస్ చేద్దాం ఫైనల్ గా. బట్ ఇప్పుడు ఏంటి అంటే నేను ఫస్ట్ అయితే ఫ్రమ్ ఇవ్వాలి, బేస్ ఓఎస్ ని ఖచ్చితంగా రిఫర్ చేయాలి. రిఫర్ చేసి ఈ బేస్ ఓఎస్ పైన నేను ఇంకేమైనా ఇన్స్టాల్ చేసుకోవాలి అనుకుంటే నేను ఖచ్చితంగా రన్ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేయాలి. రన్ ఇన్స్ట్రక్షన్ యూజ్ చేయకుండా మనం వేరే ఏమీ ఇన్స్టాల్ చేసుకోలేము.
ఓకే, ఇప్పుడు నేను nginx ఇన్స్టాల్ చేయాలి. ఐ నీడ్ టు క్రియేట్ రన్ dnf install nginx -y. ఇప్పుడు చూద్దాం. git full pd run. ఓకే, cat proper file. సో ఇప్పుడు బిల్డ్ చేయాలి ఇమేజ్. docker build -t. మీరు కావాలంటే ఇక్కడే ఏవైనా ఇవ్వచ్చు. జాయిన్ డెవాప్స్ /run 1.0.0.0. ఇలా అయినా ఇవ్వచ్చు. ఆ జస్ట్ రన్ ఇచ్చుకొని మళ్ళీ ఆ ఇమేజ్ ని రీట్యాగ్ చేయొచ్చు డాకర్ ట్యాగ్ కమాండ్ యూస్ చేసి. ఓకే, సో ఇప్పుడు ఏమైంది, ఫస్ట్ బేస్ ఓఎస్ రిఫర్ చేసింది. ఈ బేస్ ఓఎస్ పైన మనకి ఇది రన్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, ఇది క్యాషే నుంచి తీసుకుంది. ఆల్మా లైనక్స్ క్యాషే నుంచి తీసుకొని దానిపైన మనకు nginx ని ఇన్స్టాల్ చేసింది. ఇప్పుడు మనం డాకర్ ఇమేజెస్ అని చూస్తే మనకు మన రన్ ఇమేజ్ వచ్చింది అక్కడ 268 MB. సో 209 MB బేస్ ఓఎస్ పైన nginx ని ఇన్స్టాల్ చేసింది. అది ఒక 60 MBని యాడ్ చేసింది. ఓకే, సో ఈ రన్ ఇన్స్ట్రక్షన్ ఏంటి అంటే మనకు రన్ ఇన్స్ట్రక్షన్ used to install packages configurations on top of base OS. It executes at the time of image building. రన్ ఎప్పుడు ఎగ్జిక్యూట్ అయింది, ఇమేజ్ ని బిల్డ్ చేసేటప్పుడు కదా. సరే, ఇమేజ్ ఉంది కదా, దీన్ని మనం రన్ చేద్దాం అని అనుకుంటే వాట్ ఇస్ ద కమాండ్ టు రన్? docker run -d image id and then yeah, that's all. నేమింగ్ ఏమి ఇవ్వట్లేదు ప్రెసెంట్. చూద్దాం. docker ps -a. ఇప్పుడు ఏంటిది, ఎగ్జిట్ అయిపోయింది. ఎందుకు ఎగ్జిట్ అయింది? ఒక సర్వీస్ అంటే దాని మీనింగ్ ఏంటి? సర్వీస్ మీన్స్ కంటిన్యూస్లీ రన్నింగ్ థింగ్ కదా. ఇప్పుడు nginx సర్వీస్ నేను రన్ చేసినంత వరకు ఐ కెన్ ఓపెన్ nginx ఇన్ ద బ్రౌజర్. ఐ కెన్ ఓపెన్ అవర్ ఫ్రంట్ ఎండ్ ఇన్ ద బ్రౌజర్. nginx సర్వీస్ నేను ఎప్పుడైతే స్టాప్ చేస్తానో కెన్ ఐ ఓపెన్ ఇట్? సో సర్వీస్ అంటే ఏంటి మీనింగ్ అంటే యాక్చువల్ గా రన్నింగ్ ఫర్ ఇన్ఫైనట్ టైం అని. ఓకే, ఒక టైం అనేది లేకుండా ఇన్ఫైనట్ టైం రన్ అవుతూనే ఉంటుంది. మనకు IRCTC కానీ ఇవన్నీ ఏంటి, కంటిన్యూస్ గా రన్ అవుతూనే ఉంటాయి కదా. సో యూజువల్లీ ఏ వెబ్సైట్ అయినా కంటిన్యూస్ గా రన్ అవుతూనే ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ సర్వీస్. సో ఇక్కడ నేను డాకర్ రన్ అని చెప్పినప్పుడు ఇన్స్టాల్ చేశాను కానీ దాన్ని రన్ చేయలేదు, nginx ని రన్ చేయలేదు. రన్ చేయకపోతే అది బై డిఫాల్ట్ ఏం తీసుకుంది, బ్యాష్ అనేది తీసుకుంది.
సో ఈ కమాండ్ అనేది మన కంటైనర్ ని ఇన్ఫైనైట్ టైం రన్ చేయగలుగుతుందా? బ్యాష్ అనే కమాండ్ ఏంటి? జస్ట్ మనం యూజువల్ గా లాగిన్ తీసుకోవడానికి వాడుతున్నాం. బట్ ఈ కమాండ్ మన కంటైనర్ ఇన్ఫైనైట్ టైం రన్ చేయలేదు కదా. సో అందుకని అదేంటి ఎగ్జిట్ అయిపోయింది. మీరు ఏ కమాండ్ ఇవ్వకపోతే అది అలా తీసుకుంటుంది. ఆర్ ఎల్స్ సరే ఇప్పుడు నేను ఏం చేస్తాను, డాకర్ రన్ ఇలా ఇచ్చి కమాండ్ వచ్చేసి స్లీప్ 10 అని ఇచ్చి అనుకుందాం. సో ఇప్పుడు ఇది ఎంతసేపు రన్ అవుతుంది మనకు? 10 సెకండ్స్ రన్ అవుతుంది. తర్వాత ఎగ్జిట్ అయిపోతుంది. అంటే మీరు ఇచ్చే కమాండ్ ని బట్టి కంటైనర్ రన్ అవుతుంది. మీరు ఏ కమాండ్ ఇవ్వలేదు అనుకోండి, అది ఇలా తీసుకుంటుంది బ్యాష్ అనేది. దీంట్లో కంటిన్యూస్ గా రన్ చేయడానికి ఏం లేదు. సో ఎగ్జిట్ అయిపోతుంది. ఇలా ఇచ్చారు, మీరు ఇచ్చింది ఏంటి 10 సెకండ్స్ స్లీప్ అవ్వమని. ఓకే 10 సెకండ్స్ రన్ అయింది, తర్వాత ఎగ్జిట్ అయిపోయింది. సో మనం ఇచ్చే కమాండ్ ఆ కంటైనర్ ని ఇన్ఫైనైట్ టైం రన్నింగ్ లో ఉంచాలి. ఓకే, సో రన్ అనేది ఏంటి అంటే ఓన్లీ ప్యాకేజెస్ ని ఇన్స్టాల్ చేయడానికి, కాన్ఫిగర్ చేయడానికి తప్ప కమాండ్ ఇవ్వడానికి పనికిరాదు అనమాట. సో మీరు ఏదైనా కమాండ్ ఇవ్వాలి అనుకుంటే సిఎండి ఇన్స్ట్రక్షన్ ఉంది. Okay, CMD instruction sets the command to be executed when a running container from the image. ఒక ఇమేజ్ నుంచి మీరు కంటైనర్ లాగా రన్ చేయాలి అనుకున్నప్పుడు సిఎండి అనే కమాండ్ ఇన్స్ట్రక్షన్ ద్వారా మీరు కమాండ్ ఇస్తే అప్పుడు అది రన్ అవుతుందంట. సో ఇక్కడ నేనేమి ఇవ్వాలి ఇప్పుడు రన్ అవ్వాలి అంటే? సిఎండి అనే ఒక ఇన్స్ట్రక్షన్ యూజ్ చేసుకోవాలి. అవే తీసుకొని వెళ్ళి నేను ఇక్కడ పెడతాను, డాకర్ ఫైల్ సిఎండి ఇన్స్ట్రక్షన్ ఏమి ఇవ్వాలి? యూజువల్ గా మనకు తెలిసింది ఏంటి, సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ ఎంజినిక్స్ అని. బట్ సిస్టమ్ సిటిఎల్ అనేది కంటైనర్స్ లో వర్క్ అవ్వదు. ఎందుకు వర్క్ అవ్వదంటే, సో మనం క్రియేట్ చేసే పాత్ ఏంటి, సిస్టమ్ డి కదా. ఈ పాత్ లో మనకు సర్వీసెస్ ఉంటాయి. సో ఈ సిస్టమ్ డి అనేది ఏంటి అంటే ఒక ఫుల్ ఓఎస్ యొక్క ఫంక్షనాలిటీ ఇది. అంటే మన లైనెక్స్ సర్వర్ స్టార్ట్ అయ్యేప్పుడు రూట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, ఏదైతే మన లైనెక్స్ సర్వర్ ని స్టార్ట్ చేస్తుందో బూటింగ్ లో, అది సిస్టమ్ డి ని యాక్సెస్ చేస్తుంది. బట్ కంటైనర్ అనేది ఫుల్ ఓఎస్ కాదు, అది జస్ట్ ఒక వన్ ఆఫ్ ద ప్రాసెస్ అనమాట. సో అది వెళ్ళి మన సిస్టమ్ ని యాక్సెస్ చేయలేదండి, ఇది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. కంటైనర్స్ కెనాట్ యాక్సెస్ సిస్టమ్ డి. దిస్ ఇస్ ద ఫుల్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫీచర్. ఇది కంటైనర్ ఫుల్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదు, ఇది బూటింగ్ ప్రాసెస్ లో స్టార్ట్ అవుతుంది సిస్టమ్ డి అనేది. ఓకే, అందుకని సిస్టమ్ సిటిఎల్ అనేది మనకు కంటైనర్స్ లో వర్కౌట్ అవ్వదు. వర్కౌట్ అవ్వదు కాబట్టి మనం మాన్యువల్ గా రన్ చేసుకోవాలి. సో మాన్యువల్ గా ఎలా రన్ చేసుకోవాలి? మాన్యువల్ కమాండ్ టు స్టార్ట్ ఎంజినిక్స్. వితౌట్ సిస్టమ్ సిటిఎల్. ముందు సిస్టమ్ సిటిఎల్ ఇచ్చినారు. nginx command to start in container. nginx కమాండ్ పేరే nginx యాక్చువల్లీ.
nginx జస్ట్ కమాండ్ nginx ఉంటుంది -g daemon off అన్నమాట. ఇది కమాండ్. సో మన సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ అని కొట్టినప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ లో ఇది జరుగుతుంది అన్నమాట. సో ఇక్కడ సిఎండి ఫార్మాట్ వచ్చేసి ఇలా ఇవ్వాలి మనం. సో ఎగ్జిక్యూటబుల్ ఫార్మాట్ అంటారు. ఇలా ప్రతి కోడ్ ఒక డబుల్ కోట్స్ లో ఉంటుంది. daemon off DAE or DEA DAE. అండ్ ఫైనల్ గా ఈ కోలన్ సింబల్ కూడా ఉండాలి. ఓకే, సో మీరు సిస్టమ్ సిటిఎల్ స్టార్ట్ అని కొట్టిన బ్యాక్గ్రౌండ్ లో రన్ అయ్యేది ఇదే అనమాట. గీట్ఫుల్ cd cmt docker build -t cmd :1.0.0. ఓకే, అయిపోయింది. ఇప్పుడు సిఎండి అనేది ఎగ్జిక్యూట్ అయిందా లేదా నేను ఇచ్చిన కమాండ్ సార్ చెక్ చేయండి. అక్కడ అవుట్పుట్ చూస్తే మీకు తెలుస్తుంది. ఎగ్జిక్యూట్ అవ్వలేదు. అక్కడ 2/2 మాత్రమే చూపిస్తుంది చూడండి, 3/3 లేదు. ఎందుకు ఎగ్జిక్యూట్ అవ్వలేదు అంటే ఇది ఒక పాపులర్ ఇంటర్వ్యూ క్వశ్చన్, రన్ వర్సెస్ సిఎండి అని. రన్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్స్ at the time of image building. ఇమేజ్ ని బిల్డ్ చేసే టైంలో రన్ ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సిఎండి ఇన్స్ట్రక్షన్ ఎగ్జిక్యూట్స్ at the time of container creation. ఓకే, ఇది మెయిన్ డిఫరెన్స్. సో సిఎండి ఇన్స్ట్రక్షన్ ఇచ్చిందే మనం కంటైనర్ రన్ అయ్యేలాగా చేయడానికి. ఓకే, సో ఇప్పుడు నేను డాకర్ ఇమేజెస్ అని చూసిన తర్వాత డాకర్ రన్ సిఎండి :1.0.0. ఇది ఫోర్గ్రౌండ్ లో రన్ అవుతుందా బ్యాక్గ్రౌండ్ లో రన్ అవుతుంది? ఫోర్గ్రౌండ్ లోనే రన్ అవుతుంది. సో జనరల్ గా ప్రాసెస్ ఏంటి అంటే ఫోర్గ్రౌండ్ లోనే రన్ అవ్వాలి, డైరెక్ట్ గా బ్యాక్గ్రౌండ్ లో రన్ అవ్వవు. సో మనం వాటిని బ్యాక్గ్రౌండ్ లోకి పంపించాలి. అలా అయితేనే అవి ఇన్ఫైనైట్ టైం రన్ అవుతుంది. ఇప్పుడు మీరు విండోస్ లో చూస్తున్న ప్రాసెస్లు అన్ని కూడా ఇవి యాక్చువల్ గా ఫోర్గ్రౌండ్ లో ఉంటాయి, కానీ ఫోర్గ్రౌండ్ లోకి వచ్చిన వాటిని ఓఎస్ అనేది బ్యాక్గ్రౌండ్ లోకి పంపిస్తుంది. ఫోర్గ్రౌండ్ లో రన్ అవ్వకపోతే అవి కిల్ అయిపోతాయి, టర్మినేట్ అయిపోతాయి. ఓకే, సో ఇప్పుడు చూస్తే మీరు డాకర్ ps -a. ఓకే, మనకి రన్ అయింది కానీ మనమే ఎగ్జిట్ చేసాం, ఎందుకంటే ఇది ఫోర్గ్రౌండ్ లో బ్లాక్ చేస్తుంది కాబట్టి. సో ఇప్పుడు నేను దీన్ని బ్యాక్గ్రౌండ్ లో రన్ చేయాలంటే డాకర్ రన్ -d ఇలా. ఇప్పుడు డాకర్ ps షిట్. ఇప్పుడు రన్ అవుతుంది చూడండి. సరే, రిమూవ్ చేస్తున్నా. డాకర్ rm-f స్వీట్ రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు నేను దీనికి పోర్ట్ అటాచ్ చేయాలంటే ఎలా? -p
host port colon container port కదా. Can I use port number 80 now? Okay, port number 80 already used లో ఉంది host port. So I cannot use it. సో ఇప్పుడు వేరే పోర్ట్ తీసుకోవాలి. నేను 8080 తీసుకుంటాను. కెన్ ఐ యూస్ పోర్ట్ నెంబర్ 80 ఇన్ కంటైనర్? ఎస్ వీ కెన్ యూస్. ఎందుకంటే ఈ కంటైనర్ వేరే, ఈ కంటైనర్ వేరే. ప్రతి కంటైనర్ కి మనకు లాజికల్ గా 65,535 పోర్ట్స్ ఉంటాయి. సో ఇది ఈ కంటైనర్ పోర్ట్, ఇది ఈ కంటైనర్ పోర్ట్. కానీ హోస్ట్ పోర్ట్ మాత్రం వీ కెనాట్ యూజ్ ఇట్. ఓకే, నౌ డాకర్ పిఎస్. ఓకే, 8080 వచ్చి పోర్ట్ నెంబర్ 80 ఆన్ దిస్ కంటైనర్ కి ట్రాఫిక్ పంపిస్తుంది. సో ఇప్పుడు మీరు ఇదే ఐపీ పైన కోలన్ 8080 ఇస్తే, ఓకే మళ్ళీ అది నేను ఓపెన్ చేయలేదు. ఓకే, సో సెక్యూరిటీ గ్రూప్ లో చేంజెస్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి, మన లైనెక్స్ వెల్కమ్ పేజ్ వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఏంటి, నేను కూడా ఒక బేస్ ఓఎస్ తీసుకున్నాను, నేను కూడా ఒక ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేశాను, నేను కూడా దాన్ని రన్ చేశాను. పబ్లిక్ కావాలనుకుంటే నా ఇమేజ్ ని యూజ్ చేసుకోవచ్చు. బట్ పబ్లిక్ నాది యూజ్ చేస్తారు, అఫీషియల్ ఇమేజ్ యూజ్ చేస్తారు. సో ఆబ్వియస్లీ అఫీషియల్ ఇమేజ్ యూజ్ చేస్తారు. ఎందుకంటే ఎంజినిక్స్ కంపెనీ వాళ్ళకి తెలుసు ఎలా ఆప్టిమైజ్ చేయాలి, ఎలా ప్రాపర్ గా సెట్ చేయాలని. నాకు తెలియదు. సో ఇప్పుడు ఇదంతా మనము మన ఓన్ ఓఎస్ వేసుకొని దానిపైన ఎంజినిక్స్ ఇన్స్టాల్ చేసుకొని దాన్ని రన్ చేసి మనం యూస్ చేసుకునే బదులు మనం అఫీషియల్ ఎంజినిక్స్ యూస్ చేసుకోవచ్చు. రైట్. సో ఇప్పుడు మన సిఎండి 268 MB ఉంది, మనం అఫీషియల్ ఇమేజ్ యూస్ చేసుకోవచ్చు. మనం ఎందుకు ఫ్రమ్ ద స్క్రాచ్ కష్టపడాలి? ఓకే, వీ కెన్ యూస్ అఫీషియల్ ఇమేజ్ యూజువల్. ఓకే, బట్ రన్ వర్సెస్ సిఎండికి చూడండి మీరు, ఇది డిఫరెన్స్ ఇంటర్వ్యూస్ లో మోస్ట్లీ అడుగుతుంటారు. సో దట్ ఈస్ అబౌట్ రన్ వర్సెస్ సిఎండి. నెక్స్ట్ కాపీ అండ్ యాడ్ అనేది చూద్దాం. సో కాపీ అంటే ఏంటి, మనం ఇమేజ్ బిల్డ్ చేసేటప్పుడు మన లోకల్ వర్క్ స్పేస్ లో ఉండేదాన్ని కంటైనర్ లోకి కాపీ చేయాలి అంటే వీ కెన్ యూస్ కాపీ ఇన్స్ట్రక్షన్. సరే, 5 minutes బ్రేక్ తీసుకుందాం, దాని తర్వాత మనం డిస్కస్ చేద్దాం. సో ఇప్పటి వరకు మనం ఫ్రమ్, రన్ అండ్ సిఎండి ఇన్స్ట్రక్షన్ చూసాం. ఇప్పుడు ఏంటి అంటే కాపీ అనేది చూస్తున్నాం. 1 minute.
Okay, sorry. So we need copy command to copy the applications into the images. Okay. సో ఇప్పుడు ఇదే Nginx లోకి నేను కాపీ చేయాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డాకర్ ఫైల్ అనేది రాస్తాం కాబట్టి ఇక్కడ మన వర్క్ స్పేస్ లో మనకు ఫర్ ఎగ్జాంపుల్ index.html ఉంది అనుకుందాం. అస్యూమ్ దిస్ ఇస్ ఎ కోడ్. మనం ఎలాగో మనం ప్రాజెక్ట్ చేస్తాం కాబట్టి అప్పుడు మళ్ళీ ఫుల్ కోడ్ ని మనం పంపిస్తాం. I am learning Docker instructions. ఓకే, సో ఇది కోడ్, నా HTML కోడ్ ఎన్నైనా ఉండేది. ఇప్పుడు దీన్ని మనం కాపీ చేయాలి అంటే యూజువల్ గా కమాండ్ అనేది లాస్ట్ లో ఉంచుతాం జనరల్లీ. ఓకే, సో కాపీ స్పేస్ మన సోర్స్ ఫైల్ index.html. నేను దీన్ని ఎక్కడ కాపీ చేయాలి? సో ఇక్కడ మనకి Nginx డైరెక్టరీ HTML డైరెక్టరీ usr share Nginx html /index.html. సో అక్కడ ఆల్రెడీ ఒక HTML ఫైల్ ఉంటుంది, index.html అనేది డిఫాల్ట్. మనం కొన్నిసార్లు ఇది సరిగా రీప్లేస్ చేయలేనప్పుడు, ఏదైనా ప్రాబ్లం అవుతుంది అనుకున్నప్పుడు మనం దాన్ని రిమూవ్ చేద్దాం. రన్ ఇన్స్ట్రక్షన్ తో రిమూవ్ చేసేయచ్చు. ఎగ్జిస్టింగ్ index.html రిమూవ్ చేసి మా index.html కాపీ చేస్తాం. ఓకే, దట్స్ ఇట్. సిపి కమాండ్ లాగానే, సిపి సోర్స్ అండ్ డెస్టినేషన్. డాకర్ ఫైల్ ఇన్స్ట్రక్షన్స్ చాలా ఈజీగా ఉంటాయి, జస్ట్ మనం ప్రాక్టీస్ చేసి అర్థం చేసుకుంటే చాలు. docker field -t copy :1.0.0 dot. ఓకే, సో రిమూవ్ అయింది ఎగ్జిస్టింగ్ index.html, మనం రాసిన index.html కాపీ అయింది. సో ఇప్పుడు మనం దీన్ని రన్ చేద్దాం. దీన్ని రన్ చేయాలి అంటే డాకర్ రన్ ఆల్రెడీ రన్నింగ్ ఉన్నాయి ఏమైనా. సరే, నేను అవన్నీ రిమూవ్ చేస్తాను. docker rm -f docker ts -a -q. సో మొత్తం అన్ని కంటైనర్స్ రిమూవ్ చేశాను. డాకర్ ఇమేజెస్. సో ఇప్పుడు రన్ చేయాలి అంటే డాకర్ రన్ -d -p 80:80 మనం copy :1.0.0 డాకర్ ps రన్ అవుతుంది. ఇప్పుడు పోర్ట్ నెంబర్ 80 పైన యాక్సెస్ చేస్తే ఇప్పుడు మనం క్రియేట్ చేసిన కస్టమ్ ఫైల్ అనేది వస్తుంది. Okay, so this is about copy instruction. Source to destination. Okay, next యాడ్ అనేది ఉంది. సో యాడ్ అనేది కూడా మనకు కాపీ చేయడానికి, కాపీ వర్సెస్ యాడ్ అనేది కూడా పాపులర్ ఇంటర్వ్యూ క్వశ్చన్. ఓకే, సో ఇది కాపీ యాడ్ చేయడానికి, ఐ మీన్ ఫైల్స్ ని కాపీ చేయడానికి, యాడ్ కూడా ఫైల్స్ ని యాడ్ చేయడానికి అన్నప్పుడు ఏంటి డిఫరెన్స్ అంటే, ఇక్కడ యాక్చువల్లీ డాకర్ ఇది చేసేప్పుడే కన్ఫ్యూజ్ చేసింది. ఇది రెండు చేయకుండా ఉండాల్సింది, బట్ వాళ్ళు చేశారు. బట్ ఇక్కడ వచ్చే మనకు
ఎక్స్ట్రా ఏంటి అంటే ఈ రెండు, యాడింగ్ టార్ ఫైల్స్ ఫ్రమ్ యూఆర్ఎల్. కాపీ ఏంటి అంటే మన లోకల్ వర్క్ స్పేస్ లో ఉండేదాన్నే కాపీ చేస్తుంది. యాడ్ కి రెండు ఎక్స్ట్రా క్యాపబిలిటీస్ ఉన్నాయి, కాపీ అండ్ యాడ్. బోత్ కాపీస్ ద ఫైల్స్ టు కంటైనర్ ఆర్ ఇమేజెస్, బట్ యాడ్ హ్యాస్ టూ ఎక్స్ట్రా క్యాపబిలిటీస్. ఇదే మీరు చెప్పాలి. అదేంటి? ఒకటి డౌన్లోడింగ్, కాపీయింగ్ ఫైల్ directly from internet to the image. ఓకే, కాపీ ఏంటి అంటే మన లోకల్ వర్క్ స్పేస్ లో ఉంటేనే కాపీ చేస్తుంది. బట్ యాడ్ ఏంటి అంటే ఇంటర్నెట్ లో ఉండే ఇమేజ్ ని డైరెక్ట్ గా తీసుకొచ్చి మనకు ఇమేజ్ లోపల పెట్టగలదు. అండ్ ఎక్స్ట్రాక్ట్స్ టార్ ఫైల్ డైరెక్ట్లీ ఇంటూ ఇమేజ్. ఓకే, మీరేమైనా టార్ ఫైల్ ని కానీ ఎక్స్ట్రాక్ట్ చేస్తుంటే, కాపీ చేస్తూ ఉంటే అది దాన్ని అన్టార్ చేసేస్తుంది అనమాట డైరెక్ట్ గా. మీరు మళ్ళీ అన్టార్ చేసుకోవాల్సినంత అవసరం లేకుండా. ఓకే, ఇప్పుడు చూద్దాం అది కూడా. యాడ్ డాక్టర్ ఫైల్, నేను ఇవే కాపీ చేస్తున్నా ఇన్స్ట్రక్షన్స్. ఓకే, సో ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ కాపీ లోకల్లో ఉండే ఇండెక్స్ డాట్ HTML తీసుకొస్తుంది కదా, దీన్ని తీసేసి మనం యాడ్ ఎనీ ఫైల్ ఫ్రమ్ ఇంటర్నెట్, ఫర్ ఎగ్జాంపుల్ మనదే తీసుకుందాం. ఓకే, నేను ఇది చేయాలనుకుంటున్నా. రా ఫైల్ కాపీ చేయండి, యాడ్, ఇది ఇంటర్నెట్ లొకేషన్ ఫైల్ కి. ఓకే, సో దీన్ని నేను ఇండెక్స్ డాట్ HTML లో చేస్తున్నాను. సో కాపీ ఇలా ఇంటర్నెట్ లోంచి తీసుకురాలేదు, యాడ్ మాత్రమే తీసుకురాగలదు. Git pull, docker build -e add :1.0.0. ఓకే, సో ఇప్పుడు రన్ చేద్దాం. docker run -d 80 -d -p 8080:80 add :1.0.0 docker ps. ఓకే, రన్ అవుతుంది. ఇప్పుడు 8080 ఇచ్చి చూద్దాం మన IP అడ్రస్. సో ఇదేంటి అంటే ఇంటర్నెట్ నుంచి మీరు డైరెక్ట్ గా డౌన్లోడ్ చేసినప్పుడు పర్మిషన్స్ అనేది ప్రాపర్ గా ఉండవు. సో దానికి మనం ఎగ్జిక్యూట్ పర్మిషన్ అనేది ఇవ్వాల్సి వస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను రిమూవ్ చేస్తున్నాను మొత్తం కంటైనర్స్. రీబిల్డ్ చేయాలి. మీరు ఇన్స్ట్రక్షన్ చేంజెస్ చేసిన ప్రతిసారి రీబిల్డ్ చేయాలి. రీబిల్డ్ చేయకపోతే వర్క్ అవ్వదు.
ఏమైనా గ్యాప్ వచ్చిందా? సరే, కంటైనర్ లోకి లాగిన్ అయి చూద్దాం. డాకర్ exec -it 8b729 bash cd user share nginx html index.html. Okay, perl localhost forbidden system. Read access లేకన్నా వల్ల అనుకుంటా. ఓకే, సో రీడ్ యాక్సెస్ ఇచ్చాం. యాక్చువల్గా ఎగ్జిక్యూట్ కాదు, రీడ్. గిట్ పుల్. ఓకే, ఉన్న కంటైనర్స్ రిమూవ్ చేస్తున్నా. రీబిల్డ్ చేయాలి. రీబిల్డ్ చేశాక మళ్ళీ రన్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు ఇదే కదా మన ఫైల్ ఇంటర్నెట్ లోంచి పుల్ చేసి. సో యాడ్ కెన్ డౌన్లోడ్ ఫైల్స్ ఫ్రమ్ ఇంటర్నెట్. కాపీ కంటే కొంచెం ఎక్స్ట్రా క్యాపబిలిటీ. అలానే మనకు టార్ ఫైల్ ఏదైనా ఉన్నా కూడా దాన్ని డైరెక్ట్ గా ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నాం అన్నమాట. శాంపుల్ టార్ ఫైల్ తీసుకుంటే ఇదేం పెద్ద యూజ్ ఏం కాదు. ఎందుకు వాళ్ళు పెట్టారు, మనం చెప్పాలి ఇంటర్వ్యూస్. సో ఇప్పుడు నేను దీన్ని వర్క్ స్పేస్ లోకి కాపీ చేస్తున్నా. ఓకే, సో ఒకసారి దీన్ని టెంప్ కి యాడ్ చేసి చూద్దాం. యాడ్ శాంపుల్ -1.tar. దీన్ని నేను టెంప్ ఫోల్డర్ లోకి చేస్తున్నా. టెంప్ ఫోల్డర్ లోకి వచ్చేప్పుడు ఇది ఏం చేస్తుందంటే డాకరు దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి మరి అక్కడ కాపీ చేస్తున్నాము. రిమూవ్ చేస్తున్నా. పుల్లింగ్ రీబిల్డ్. సార్ రన్ చేసి మళ్ళీ మనం నేమ్ ఇచ్చాను కాబట్టి ఐ కెన్ డైరెక్ట్లీ exec -it యాడ్ bash. ఇక్కడ టెంప్ లోకి చూస్తే మనకు అది ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ అయింది చూడండి. ఇది టార్ కాదు, ఇది డాట్ టార్ కాదు, ఎక్స్ట్రాక్ట్ చేసి అక్కడ ప్లేస్ చేసింది. యాడ్. సో ఇది యాడ్ ఉండే 2 ఎక్స్ట్రా క్యాపబిలిటీస్. ఓకే, సో ఈ రెండింటి కోసమే మనం ఏమి యాడ్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. మోస్ట్లీ కాపీని యూస్ చేస్తాం. ఒకవేళ అంతగా అవసరం అయితే ఈ ఇంటర్నెట్ లోంచి ఫైల్ తీసుకోవడానికి అప్పుడు మనం యాడ్ అనేది యూస్ చేస్తాం. దట్ ఈస్ కాపీ వర్సెస్ యాడ్.
సో ఇంకా మనకు లేబుల్ అనేది ఉంది. లేబుల్ అనేది ఉంది చూడండి, ఇక్కడ కీ వాల్యూ పెయిర్స్ అన్నమాట. ఇది ఎందుకంటే ఇన్ఫర్మేషన్ కోసం, దీనివల్ల ఫంక్షనాలిటీ ఏమి యాడ్ అవ్వదు, జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్. లేబుల్ ఇన్స్ట్రక్షన్ యాడ్స్ మెటా డేటా టు దన్ ఇమేజ్. మెటా డేటా అంటే ఇన్ఫర్మేషన్ అన్నమాట. సో జస్ట్ మన ప్రాజెక్ట్ నేమ్ ఏంటి, డిస్క్రిప్షన్ ఏంటి, వర్షన్ ఏంటి, దీనివల్ల ఫంక్షనాలిటీ ఏమి చేంజ్ అవ్వదు, కానీ ఫిల్టరేషన్ లో మనకి యూజ్ అవుతుంది. అది చూద్దాం. లేబుల్ డాకర్ ఫైల్. ఓకే, సో నేను సింపుల్ గా ఏదో ఒకటి తీసుకుంటున్నాను. ఓకే, లేబుల్ ఇన్స్ట్రక్షన్ యాడ్ చేయాలంటే లేబుల్ కీ వాల్యూ పేర్స్ ప్రాజెక్ట్ ఎక్స్పెన్స్. మల్టిపుల్ లేబుల్స్ యాడ్ చేయాలంటే మీరు ఇలా స్లాష్ ఇచ్చి ఇక్కడ మల్టిపుల్ లేబుల్స్ మనం యాడ్ చేయొచ్చు. ప్రాజెక్ట్ ఎన్విరాన్మెంట్ ఈక్వల్ టు డెవ్ కాంపోనెంట్ ఈక్వల్ టు ఫ్రంట్ ఎండ్. ఇలా నేను లేబుల్స్ అనేది యాడ్ చేస్తాను. ఆథర్ టు మల్టిపుల్ లేబుల్స్ ఇవ్వాలి అంటే vd label docker build -t label colon 1.0.0 dot. ఓకే, సో ఇప్పుడు డాకర్ ఇమేజెస్. సో ఇప్పుడు మనకు ఒక 1000 ఇమేజెస్ ఉన్నాయి అనుకోండి, ఇక్కడ టూ మెనీ ఇమేజెస్ ఉన్నాయి. మనం పర్టికులర్ గా కొన్ని వాటిని ఫిల్టర్ చేయాలి. డాకర్ ఇమేజెస్ ఫిల్టర్ ఆప్షన్ ఉంటుంది, హెల్ప్ కూడా తీసుకుంటుంది. ఫిల్టర్ అనేది చూడండి, -f label equal to project equal to expense. ఫిల్టర్ అయిందా? సో జనరల్ గా మనకు లేబుల్స్ అనేది ఫిల్టరేషన్ పర్పస్ కోసం, అది ఏ టెక్నాలజీలో అయినా కూడా. సో దట్ ఈస్ హౌ యూ కెన్ యూజ్ లేబుల్స్. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ లేబుల్. అది జస్ట్ ఇన్ఫర్మేషన్ పర్పస్ అంతే, దానివల్ల ఫంక్షనాలిటీ ఏం చేంజ్ అవ్వదు ఎప్పుడు కూడా. మెయింటైనర్ అని ఉండేది, దాన్నే ఇప్పుడు లేబుల్లోకి ఇలా వేసుకోమంటున్నారు. డెప్రికేట్ చేసాము. ఇది కూడా ఇన్ఫర్మేషన్ పర్పస్ కి, ఈ ఇమేజ్ ని ఎవరు మెయింటైన్ చేస్తారో తెలుసుకోవడానికి మాత్రమే. సో ఇవేంటంటే ఇన్స్పెక్ట్ చేస్తే తెలుస్తుంది అనమాట ఇవన్నీ. ఇప్పుడు ఎవరైనా ఈ ఇమేజ్ ని ఇన్స్పెక్ట్ చేస్తే ఇది ఎక్కడి నుంచి వచ్చింది, ఏ కంపెనీ నుంచి వచ్చింది తెలుసుకోవడానికి ఈ లేబుల్స్ అనేది యూజ్ అవుతాయి. ఈ లేబుల్స్ చూసి ఎవరైనా దీన్ని చూస్తారనమాట, ఎక్కడి నుంచో ఎవరు చేశారు ఈ ఇమేజ్ అనేది. నెక్స్ట్ ఎక్స్పోజ్.
ఎక్స్పోజ్ కూడా ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. ఎందుకంటే మన కస్టమ్ ఇమేజ్ ఏ పోర్ట్ ని ఓపెన్ చేస్తుందో అందరికీ తెలియకపోవచ్చు. Nginx అనేది పాపులర్ అఫీషియల్ ఇమేజ్ కాబట్టి అందరికీ తెలుసు. పోర్ట్ నెంబర్ 80, MySQL అంటే పోర్ట్ నెంబర్ 3306, ఇలా జెన్కిన్స్ అంటే 8080. బట్ మనం చేసి కమ్యూనిటీలోకి వదిలే కస్టమ్ ఇమేజ్ ఏ పోర్ట్ ని ఓపెన్ చేస్తుందో ఎవరికి తెలియదు కాబట్టి యూ కెన్ యూజ్ దిస్ ఎక్స్పోజ్ ఇన్స్ట్రక్షన్ టు లెట్ ద యూజర్స్ నో వాట్ ఆర్ ద పోర్ట్స్ యువర్ కంటైనర్ ఈస్ ఓపెనింగ్. ఓకే, బట్ ఇది కూడా ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. ఫంక్షనాలిటీ అనేది దీనివల్ల ఏం ఎఫెక్ట్ అవ్వదు. ఎక్స్పోజ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఇది తీసుకొని ఇక్కడ ఎక్స్పోజ్ 80 అంటే మన కంటైనర్ పోర్ట్ నెంబర్ 80 ఓపెన్ చేస్తున్నారు. మీరు ఇక్కడ 8080 పెట్టి మన కంటైనర్ పోర్ట్ నెంబర్ 80 ఓపెన్ చేస్తుంది కదా, అప్పుడు 8080 ఏం వర్కౌట్ అవ్వదు అనమాట. అంటే మీరు ఇక్కడ ప్రాపర్ గా ఇవ్వాలంతే. సో దేర్ ఈస్ no functionality for expose. It is just for information. మీరు ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇస్తే ఇక మనం ఏం చేయలేం. Then we will get the bad name. cd expose docker failed -t expose :1.0.0. సో ఇది ఇన్స్పెక్ట్ చేసిన వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట. ఆ డాక్యుమెంటేషన్ లో మనం ఇవ్వాలి. ఓకే, సో ఇంకా ఫైనల్ గా ఒక ఇన్స్ట్రక్షన్ env అనేది డిస్కస్ చేసి దెన్ వీ కెన్ ఎండ్ ద సెషన్. env అంటే ఏంటి? ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్. like you can access them inside the script usual గా. key value pairs. okay, env Docker file from Alma Linux 9. నేను env అని ఇచ్చి ఇక కీ వాల్యూ పేర్స్ లేబుల్కి వెళ్తే ఎలా ఇచ్చామో అలానే కీ వాల్యూ పేర్స్ అనమాట. ప్రాజెక్ట్, కాంపోనెంట్ అట్లా అంతా. బట్ వాటిని మీరు ఇన్సైడ్ ద ప్రోగ్రామింగ్ యూస్ చేసుకోవచ్చు మీ కోడ్ లోపల. ఓకే, సో ఇప్పుడు నేను కోర్స్ ఈక్వల్ టు DevOps with AWS trainer equal to ఇవి మనకు ఏంటంటే మన అప్లికేషన్ లోపల యూజ్ అవుతాయి అన్నమాట. డ్యూరేషన్ ఈక్వల్ టు 120 hours. సో లైనక్స్ లో ఎన్విరాన్మెంట్ వేరియబుల్స్ ఎలానో అలానే సేమ్. cd env docker build -env :1.0.0. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రన్ చేయాలి అంటే నాకేం మీ రన్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వలేదు కదా కమాండ్ లైన్ లో. ఐ కెన్ సింప్లీ సెండ్ ఇట్ టు బ్యాక్గ్రౌండ్ అండ్ గివ్ స్లీప్ 100 seconds. సో ఇప్పుడు ఏం చేయొచ్చు, నేను 100 seconds పాటు దీని లోపలికి లాగిన్ అయ్యి చెక్ చేసుకోవచ్చు. 100 seconds దాటితే కంటైనర్ అనేది ఆటోమేటిక్ గా
ఎగ్జిట్ అయిపోతుంది అనమాట. డాకర్ ఎగ్జిట్ -it bash. ఇక్కడ env టైప్ చేస్తే మీకు మీరు సెట్ చేసిన వాల్యూస్ అన్ని అక్కడ ఉన్నాయి చూడండి. ఫోర్స్, డ్యూరేషన్ అండ్ దెన్ ట్రైనర్. సో ఇప్పుడు ఈ వాల్యూస్ ని మన ప్రోగ్రామ్ అనేది మనం రన్ చేసే Node.js కానీ ఏదైనా కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. యూజువల్ గా ఎప్పుడు పంపిస్తామంటే ఇవి ఏదైనా కాన్ఫిగరేషన్ డేటాబేస్ URLs కానీ అదర్ సిస్టమ్స్ యొక్క URLs కానీ వేరియబుల్స్ బేసిక్ గా. we can stop till here today. రిమైనింగ్ ఇన్స్ట్రక్షన్స్ రేపు డిస్కస్ చేసి దెన్ మన ఎక్స్పెన్స్ ప్రాజెక్ట్ ని కంటైనరైజ్ చేస్తాం. Let us have few questions. Ashok, yes. గుడ్ మార్నింగ్ బ్రో. Good morning, bro. మీరు కమాండ్ లైక్ డాకర్ బిల్ట్ ఇన్ కమాండ్ లో మీరు లాస్ట్ లో డాట్ యాడ్ చేయాలి, అది ప్రజెంట్ ఫైల్ రిప్రజెంట్ చేసిద్దని చెప్పారు కదా. అవును. సో అంటే మీరు నోట్ ప్యాడ్ లో యాడ్ చేసినప్పుడు డాట్ యాడ్ చేశారు, బట్ ఎగ్జిక్యూట్ చేసినప్పుడు లాస్ట్ లో అయితే యాడ్ చేయలేదు బ్రో, అది బట్ స్టిల్ వర్క్ అయింది. యాడ్ చేయకపోతే రన్ అవుతుంది బ్రో, చూద్దాం. అవునా, ఓకే. యాడ్ చేయకపోతే రన్ అవుతుంది. ఇక్కడ ఒకవేళ మీకు వేరే డైరెక్టరీలో డాకర్ ఫైల్ ఉంటే ఆ డైరెక్టరీ ఇవ్వాలన్నమాట అక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇస్తున్నప్పుడు నాకు env అనే ఫోల్డర్ లో ఉంది అనుకున్నప్పుడు ఐ షుడ్ గివ్ లైక్ దిస్. ఇది ఓకే బ్రో. అంటే లైక్ ఇప్పుడు మీరు ఫస్ట్ కమాండ్ ఎగ్జిక్యూట్ చేశారు కదా, నేను మాట్లాడిన దాని గురించి కాదు. మీరు ఒక టూ వాటిని రిఫరెన్స్ తీసుకున్నారు కదా, లైక్ ఒకదానికి ఒకటి అటాచ్ చేసినట్టు. ఇదిగోండి ఒక్క నిమిషం. లైక్ లైన్ నెంబర్ 23 అయింది. ఇది డాకర్ ట్యాగ్, ఇది నాట్ బిల్డ్. అంటే ఉన్న ఇమేజ్ ట్యాగ్ ని మారుస్తున్నాం. ఇది ఓకే, ఒరిజినల్, ఇది చేంజింగ్. ఓకే థ్యాంక్ యూ. శ్రీరామ్ 1 to 3. Sriram 1 to 3, you can unmute. Not able to hear your voice. ఇప్పుడు సిఎండిలో డీమన్ సర్వీస్ కంటిన్యూగా రన్ అవడానికి సిఎండి యూస్ చేస్తున్నాం కదండి. ఇప్పుడు సేమ్ డాకర్ ఫైల్ రన్ అయ్యేటప్పుడు కూడా డాకర్ రన్ ఇచ్చి -d అక్కడ కూడా మెన్షన్ చేస్తున్నాం కదండి, వైల్ క్రియేటింగ్ కంటైనర్ కూడా. ఇది యాక్చువల్లీ ఫోర్గ్రౌండ్ లో రన్ అయ్యే కమాండ్. ఇది మీరు -d ఇవ్వకపోతే అది బ్లాక్ చేస్తుంది. ఓకే, అంటే కంటైనర్ క్రియేట్ చేసేటప్పుడు కూడా అలాగా అక్కడ డీమన్ యూస్ చేస్తున్నాం కదా, మళ్ళీ సెపరేట్ గా చేయాలా అని. -d అంటే డీమన్ కాదు, డిటాచ్. ఓకే అండి, థ్యాంక్ యూ. గణేష్. Hi. Ganesh. Yeah. Hi. So, నా డౌట్ ఏంటంటే లైక్ బేస్ OS పోర్ట్ ప్లస్ ఇమేజ్ పోర్ట్ ఉంది కదా, డాకర్ ఇమేజ్ పోర్ట్. సపోజ్ బేస్ ఇమేజ్ పోర్ట్ ఒకవేళ మనం ఆల్రెడీ యూస్ చేస్తామంటే మళ్ళీ యూస్ చేయకూడదు. ద సేమ్ వే ఇమేజ్ పోర్ట్ కాదు, హోస్ట్ పోర్ట్. సో హోస్ట్ పోర్ట్ ఆల్రెడీ యూస్ చేస్తామంటే మళ్ళీ యూస్ చేయకూడదు. ఓకే, ద సేమ్ వే ఇమేజ్ పోర్ట్ కూడా అంతే కదా. కంటైనర్ పోర్ట్. సో కంటైనర్ పోర్ట్ ఏంటి అంటే ఇంకా లోపల మీరు మళ్ళీ ఆ కంటైనర్ లో అదే పోర్ట్ యూస్ చేయాల్సిన అవసరం రాదు కదా. మనం Nginx పోర్ట్ నెంబర్ 80 కంటైనర్ తీసుకుందాం, మళ్ళీ అదే కంటైనర్ లో పోర్ట్ నెంబర్ 80 మీరు యూస్ చేసే అవసరం మీకు రాదు. Same way, within the same container you cannot use single port for multiple times.
ఓకే, ఇంకో డౌట్ క్లియర్ అయింది. లైక్ వెన్ మనం డాకర్ బిల్డ్ రన్ చేసినప్పుడు లొకేషన్కి వెళ్ళి రన్ చేయకుండా, సో మనం ఆ లొకేషన్ పాత్ కూడా ఇవ్వచ్చు అనమాట. యా, ఇవ్వచ్చు. ఓకే, థ్యాంక్స్. జ్యోతి. యా హాయ్ శివ గారు, గుడ్ మార్నింగ్. యా, హాయ్, గుడ్ మార్నింగ్. అది కాపీకి దానికి వర్సెస్ చెప్పారు కదా, అది కొంచెం అర్థం కాలేదు. ఓకే, సో నేను చెప్పిన ఒకే డిఫరెన్స్ ఇంటర్నెట్ నుంచి తీసుకొస్తుంది అని. ఓకే, ఇది ఇంటర్నెట్ నుంచి తీసుకొస్తుంది కంటెంట్. సో కాపీ యూజ్ తీసుకొని వచ్చి చేస్తే మనం మనం ఇలా ఇంటర్నెట్ నుంచి తెచ్చుకోలేము. తెచ్చుకోలేము. Yes. ఓకే, యాడ్ లో ఇంకొక 2 ఉన్నాయి అన్నారు కదా, ఆ 2 యూజ్ చేస్తామా మనము? మోస్ట్లీ యూస్ చేయకపోవచ్చు. ఓకే, ఇది మీకు ఏమైనా అవసరం ఉంటే ఇది, ఒకవేళ రియల్ గా ఇంటర్నెట్ లోంచి ఫుల్ చేయాలి అంటే మోస్ట్లీ అంత అవసరం రాదు. ఓకే ఓకే, ఓకే ఓకే, థ్యాంక్ యూ. లక్ష్మణ్. ఈ కమాండ్స్ అన్ని గుడ్ మార్నింగ్ శివ గారు. గుడ్ మార్నింగ్. ఈ కమాండ్స్ అన్ని అప్పర్ కేస్ లో రాసే కేస్ సెన్సిటివ్ ఇది అన్నా? కేస్ సెన్సిటివ్ ఏం కాదు, బట్ డాకర్ రికమెండేషన్. ఓకే, అంటే లోయర్ కేస్ లో రాసినా కానీ వర్క్ అవుతాయా? అవుతాయి అనుకుంటా, ఎప్పుడు ట్రై చేయలేదు, ఒకసారి ట్రై చేయండి. ఓకే, నాట్ కేస్ సెన్సిటివ్, వర్క్ అవుతాయి. ఓకే, ఓకే, థ్యాంక్ యూ. విష్ణుప్రియ. గుడ్ మార్నింగ్ శివ గారు. గుడ్ మార్నింగ్. అది మనం ఇంజినెక్స్ రాస్తున్నప్పుడు అది ఇమీడియట్ గా ఎగ్జిట్ అయిపోతే మీరు స్లీప్ అని రాశారు, స్లీప్ 10 seconds అని కమాండ్. అంటే ఆ కమాండ్ 10 seconds తర్వాత ఎగ్జిక్యూట్ అవ్వమనా, లేకపోతే ఎగ్జిట్ అయ్యేది వెయిట్ ఫర్ 10 seconds అని అర్థం అక్కడ? అది కొంచెం వెయిట్ ఫర్ 10 seconds అని. వెయిట్ ఫర్ 10 seconds కమాండ్ స్లీప్ 10 seconds అన్నప్పుడు 10 seconds స్లీప్ అవ్వమని. స్లీప్ అవ్వాలి అంటే అది రన్ అవ్వాలి కదా, సో 10 seconds వరకు రన్ అవుతుంది, తర్వాత ఎగ్జిట్ అయిపోతుంది. ఓకే, స్లీప్ 10 seconds అంటే ఇది కంటైనర్ కి మనం ఇచ్చే టాస్క్ అన్నమాట, 10 seconds స్లీప్ అవ్వమని. ఓకే, అంటే వెయిట్ చేయని అర్థం. యా, ఎస్. ఇంకోటి ఇక్కడ మనం కంటైనర్ కి ఇచ్చిన టాస్క్ ఏంటి? కంటిన్యూస్ గా రన్ అవ్వమని. చెప్పండి. ఓకే, ఇదేనండి. ఇది ఇక CMD లో ఇంజనెక్స్ -G అన్నారు. -G అంటే ఏంటి? డీమన్ ఆఫ్ అంటే ఏంటి? అది రెండు అర్థం కాదు. అది -G చూడాలి, చూస్తాం. ఓకే, డీమన్ ఆఫ్ కమాండ్ లో ఉండే ఆప్షన్స్ అంటే ఫోర్ గ్రౌండ్ లో రన్ అవ్వమని అనుకుంటా. -G. బట్ డీమన్ ఆఫ్ అంటే అది ఆఫ్ చేయమని, డీమన్ సర్వీస్ ఆఫ్ చేయమని, అది కొంచెం అర్థం కాలేదు. డీమన్ ఆఫ్ అనేది సరే చూద్దాం. నాకు ఏం గుర్తులేదు. ఓకే, ఇంకోటి మీరు కాపీ వర్సెస్ యాడ్ రాస్తున్నప్పుడు కాపీ నోట్ ప్యాడ్కి ఒకసారి వెళ్తారా? ఇంజనెక్స్ డైరెక్ట్ గ్లోబల్ డైరెక్టివ్స్ మ్యాన్ ఇంజిన్స్ చూస్తే So it's a global configuration directory. డీమన్ ఆఫ్ అంటే ఫోర్ గ్రౌండ్ లో రన్ చేయమని. -G అంటే ఇందాకేదో చూసాను, ఫోర్ గ్రౌండ్ లో రన్. డీమన్ ఆఫ్ అంటే ఫోర్ గ్రౌండ్ లో రన్ చేయమని, బ్యాక్గ్రౌండ్ లో.
ఓకే అంటే స్పెసిఫిక్ గా గివింగ్ దిస్ కమాండ్ టు రన్ ఇన్ ఫోర్గ్రౌండ్ ఎస్ ఓకే అండి. కంటైనర్స్ కి ఫోర్గ్రౌండ్ లో ఉండాలి ప్రాసెస్. డైరెక్టివ్స్ అంటే మరి సెట్ గ్లోబల్ డైరెక్టివ్ జీ అంటే అది ఎగ్జాక్ట్గా తెలియదు అనేది. ఓకే చూద్దాం. మీరు దాన్ని ఓకే ప్రతి పదాన్ని మనం తెలుసుకుంటూ పోవాలి. అంటే మనం కమాండ్ రాస్తున్నప్పుడు మీరు ప్రతిదీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, ఆ విధంగా కమాండ్స్ ఈజీగా గుర్తుంటున్నాయి. అందుకని కొంచెం ఇది మీరు డి అంటే డిటాచ్ అని, -d -f అంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు కదా, ఆ విధంగా కమాండ్స్ ఈజీగా గుర్తుంటాయి. ఎగ్జాంపుల్స్ ఫర్ మోర్ డీటెయిల్స్. డిఫాల్ట్ డైరెక్టరీస్ ని సెట్ చేస్తుంది. ఓకే డిఫాల్ట్ డైరెక్టరీస్. జీ ఫర్ గ్లోబల్ డైరెక్టరీస్ ని సెట్ చేస్తున్నాం. ఓకేనండి. ఇంకొకటి మీరు నోట్ ప్యాడ్ లో రాస్తున్నప్పుడు ఒకసారి నోట్ ప్యాడ్కి వెళ్తారా? ఇది రన్ అట్ ద టైమ్ ఆఫ్ ఇమేజ్ అని అన్నారు. కాపీ అండ్ యాడ్ బోత్ కాపీస్ ద ఫైల్ టు ఇమేజెస్ అన్నారు. అంటే ఇమేజెస్ అది డాకర్ ఫైల్స్ అండి. అంటే మనం ఇమేజెస్ ఇమేజ్ అంటే డాకర్ ఇమేజ్ అంటే ఇది ఫైల్ కదా, ఫైల్ బిల్డ్ చేసిన తర్వాత మనకి ఇమేజ్ అనేది క్రియేట్ అవుతుంది కదా. సో అది కొంచెం అది అంటే బిల్డ్ చేసే టైంలోనే ఫైల్ ని ఇమేజ్ లోపలికి కాపీ చేస్తుంది. బిల్డ్ చేయకపోతే మనం అది ఏమి చేయదు కదా. ఓకే ఏదైనా బిల్డ్ చేస్తేనే కదా ప్రొసీజర్. ఇంకోటి అండి, మీరు ప్రీవియస్ క్లాస్ లో చెప్పారు యూజర్ పోర్ట్ రేంజ్ అని. అంటే మనకు ప్రతి 65,536 లో కొన్ని పోర్ట్ రేంజెస్ ఉంటాయి. 35,000 నుంచి ఆ రేంజ్ అని కొంచెం సెర్చ్ చేయండి గూగుల్లో సింపుల్ గా. అంటే 35,000 నుంచి ఓపెన్ చేస్తున్నప్పుడు 880 అనేది కూడా మనం ఆ రేంజ్ లో రాదు కదా అనేది. అంటే మన కస్టమ్ పోర్ట్ ఏనా అది 880 8081 అనేది? మనం డిస్కస్ చేసిన ఎఫ్ఎంఎల్ రేంజ్ వచ్చేసి 32,000 నుంచి చాలు కదా అన్ని పోర్ట్స్ ఎఫ్ఎంఎల్ కి. అవునవును. ఈ పోర్ట్ ఇప్పుడు 888 ఇప్పుడు రేపు అంటే నేను ఒక 10 కంటైనర్స్ క్రియేట్ చేశాను. నేను సీరియల్ గా ఇచ్చుకుంటూ వెళ్ళిపోవచ్చా? 888 8081 8083 అట్లా కంటిన్యూస్ గా 32,000 లోపల మీ ఇష్టం. 1024 నుంచి 30,000 లోపల. 1024 లోపల ఎందుకంటే అవి కొన్ని డిఫాల్ట్ సిస్టమ్ పోర్ట్స్ అనమాట. 80 ఈమెయిల్ 25 FTP అలా 22. ఇదేనండి, అదే నేను రేంజ్ అనేది 1024 నుంచి 32,000 లోపల ఏ పోర్ట్స్ అని. ఓకేనండి. ఇవాళ క్లాస్ కొంచెం ప్రాక్టీస్ చేయాలి అంటే కొంచెం, కానీ బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much. That's all for today's session. Have a nice day. See you tomorrow.